ఇరాన్లో ఉన్నటువంటి కీలకమైన నాయకులు మాత్రం భారత్ అంటే ప్రేమగానే ఉన్నారు. పదే పదే ఆ విషయాన్ని చెప్తున్నారు. మొన్న కూడా హార్ముజ్ జలసంధి దగ్గర మన షిప్స్ని వాటిని వదిలిపెట్టారు. అయితే ఇంకొక వర్గం ఏదో కాస్త పాకిస్తాన్ ప్రేమిక వర్గమో కడుపు మంట వర్గమో తెలియదు, కానీ వాళ్ళు అప్పుడు కూడా హార్ముజ్ జలసంధి దగ్గర కొన్ని షిప్పుల్ని ఆపారు. మన షిప్పుల్ని కొన్నిటికి కాల్పులు జరిపి వెనక్కి వెళ్ళమన్నారు. ఆ తర్వాత మొన్న 2 షిప్పులు మన దగ్గరకు వస్తున్న వాటి మీద కాల్పులు జరిపింది చూసాం. అట్లాగే ఒక షిప్పులోకి ఇరాన్ సైన్యం ఎంటర్ అయ్యి స్వాధీనం చేసుకున్నటువంటి సంఘటన నిన్న చూసాం. అయితే ఆ తర్వాత ఇరాన్ నుంచి స్పష్టమైన ప్రకటన రాలేదు, కానీ ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ అన్నది, అదేం గుజరాత్కి వెళ్ళాల్సినటువంటిది. అది ఒక ఎత్తు. అయితే తాజాగా అమెరికా అధ్యక్షుడు కోతలకి ఇరాన్ భారత్కి సపోర్టింగ్గా మరొకసారి ఘాటైన లెక్క చెప్పుకొచ్చింది. భారత్ నరకంతో పోలుస్తూ అమెరికన్ రేడియో హోస్ట్ మైకెల్ సావేజ్ షేర్ చేసిన లేఖను ట్రంప్ రీపోస్ట్ చేసిన దాని మీదన ఘాటైన వ్యాఖ్యలు చేసింది. భారత్లోని అభివృద్ధి సంస్కృతి విలువ ట్రంప్కు తెలిసేలా ఎవరైనా ఆయన్ని భారత పర్యటనకు తీసుకొస్తే బాగుండేదంటూ పోస్ట్ చేసింది. భారత్కు వచ్చి చూసి ఆ తర్వాత ఆ దేశం గురించి మాట్లాడమని ట్రంప్కి హితవు చెప్పింది. మహారాష్ట్రలోని అత్యాధునిక సదుపాయాలు, సంప్రదాయ వేడుకలు, పర్యాటక ప్రజలకు సంబంధించిన వీడియోను కూడా దీనికి అటాచ్ చేసింది. ఏదైతే ఆ సంస్కృతి సంప్రదాయాలు మీ దగ్గర ఎక్కడ ఉన్నాయిరా బాబు అన్నటువంటి కోణంలో చెప్పుకొచ్చింది.